ఆన్ చేసుకున్నావా? హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలంటూ ఈ రోజు అయితే టైం వచ్చి 5 అయింది కరెక్ట్గానే. ఇప్పుడు స్టార్ట్ చేసిన టైం అయితే 5 గంటల నుంచి సరదాగా ఒక వీడియో చేద్దామనేసి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వీడియో చేద్దామనేసి రన్నింగ్ అయితే పెట్టామన్నమాట. వీడియో రన్నింగ్ అయితేనే ఇప్పుడు అరటికాయలు చెప్తున్నాను. కర్రీకి అయితే కాదండి, ఇవి చాలా సన్నగా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆజికి అయితే బజ్జీలు కావాలంట. బజ్జీలు కావాలనేసి బజ్జీలు వేద్దామనేసి అరటికాయలు చెప్తున్నాను. ముందైతే తొక్క శుభ్రంగా నీట్గా తీసేసుకుని అయితే ఇలాగా సన్నగా అయితే కోసుకోవాలి. క్రాస్ కోసుకోవచ్చు, ఇవైతే బాగా చిన్నకాయలు వల్లనే క్రాస్ అయితే రాదండి. ఇంకా అందుకని క్రాస్ అయితే కొయ్యట్లేదు. క్రాస్ అయితే ఇలా కొయ్యాలన్నమాట. పొడగ్గా వస్తాయి అనమాట. మనం రెడీమేడ్ బజ్జీలు బయట తింటాం కదా, అటువంటి మోడల్లో అయితే వస్తాయి. ఇప్పుడు పర్టికులర్గా కొయ్యాలి ఎలాగవుతాయి, ఎప్పుడైతే రావు. ఇంకా అందుకనేసి నార్మల్గా కోసేస్తున్నాను. నేను మీ గురించి అయితే ఇది ఒకటి కోసాను, కానీ ఇదైతే ఫెయిల్ అయితే అయిపోయింది. ఏది కంటే టైంలో గేదీ నిందని 3ంటికి వేసుకుంటారు బజ్జీలు అన్నాయి. మధ్య అయితే ఇప్పుడు పెట్టింది వెంట నాకు ఎట్టుగాని చూసి సరదాగా అన్నారు బజ్జీ వేసుకోండి అనేసి. సరే కదా అనేసి నాకు బజ్జీలే కావాలి అనేసి. సంజుగడ అయితే చట్నీ కూడా వేయండి అని అంటున్నాడు బజ్జీల్లోను. ఇంకా లాస్ట్గా అయితే వచ్చేసింది అనమాట కొయ్యటం. నేను ఫస్ట్ అయితే కడగలేదు, ఇప్పుడు కడిగేసి పెద్ద బజ్జీలు అయితే వేయాలి. ఇజ్జా అయ్యి అక్కడ హిజ్ అంటే ఇలా 2 సార్లు అయితే దీంతో అదే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి సరే, వాటితో కడుక్కుంటే వీటి మీద అయితే పిలిచి అయితే కట్టదనమాట. మనం బజ్జీలో తీసేసుకుందాం, సరదాగా వచ్చేయండి. అయ్యయ్యో పడిపోతున్నాయి గిన్నెలు అయితే. పిండి అయితే కలుపుకోవచ్చు. అట్టిగా బజ్జీ పెద్ద కష్టమే పడిపోకర్లేదండి. అందరికీ తెలిసిన ఈజీ ప్రాసెస్లోనే నేను వేసుకుంటాను అనమాట. కాకపోతే ఎప్పుడు కూడాను బజ్జీ వేయటం అనేది కట్టాను నేనైతే పెట్టలేదు వీడియో అయితే. ఒకసారి అయితే వీడియో పెడదాం అనేసి, అంటే ఛానల్ బట్టి ఈ మధ్యలో వ్లాగులు తీయడానికి నాకు అవ్వట్లేదు. ఏం చేద్దామంటే సాయి బయటికి వెళ్తాం, ఇవన్నీ కూడా నాకు వీడియోలు అవ్వట్లేదు అనమాట. ఉన్నాయి ఆల్రెడీ 2-3 వీడియోలు పెడదాం అనుకుంటున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదు. పిల్లల్ని చూసుకోవటం ఇవన్నీ చేయాలంటే అవ్వని పని. దాని గురించి అయితే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైనా సరే వీడియో అయితే చేయండి, వీడియో మాత్రం వదలకండి అన్నారు ఎవరు, మాలతి బంగారం. ఇంకా అందుకనేసి ఇంకా తప్పదు, ఇంకా వీడియో అయితే చెయ్యాలి. ఆవిడ గురించి అన్నా, నా గురించి కాదు అనేసి నేను అదే వీడియో చేయటం మొదలెట్టానమ్మా. ఆయిల్ ప్యాకెట్ తీసురా. పెద్దవాళ్ళు మాట ఏదైనా చెప్తే వెంటనే చెయ్యాలంటారు కదా, కత్తిరి లేదనమాట. మన నూరే కత్తిరి అయిపోయిందంటుంది. 1/2 కేజీ ప్యాకెట్ అయితే కొడి దగ్గర తెప్పించానండి ఇది. ఎందుకంటే ఇంట్లోకి సన్ఫ్లవర్ వాడుతున్నాం కదా, పప్పుల గట్ట ఇవన్నీ వండుకున్నాక వాటితో ఆరిపోతాము. దాని గురించి అయితే మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, చాలా మస్తుగా ఉంటుంది.
కొంచెం కారం కూడా వేద్దాం. కలర్ఫుల్గానే ఉంటుంది, కారంలో ఆల్రెడీ మసాలా ఉంటుంది, మనం టేస్ట్గా కూడా ఉంటుంది. సాల్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా, కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ వేయటం వల్ల ఏంటంటే అరటికాయ బజ్జీ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకేంటండి విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం అనమాట. కాకపోతే కొంచెం సన్నబడేని అంటున్నారు. వీడియోలు ఈ మధ్యలో ఓల్డ్ వీడియోలే పోస్ట్ చేస్తున్నాను. కొత్త వీడియో అయితే దగ్గర దగ్గర ఒక నెల అవుతుంది పోస్ట్ చేసి. ఇదైతే కొత్త వీడియో. ఇందులో ఎలా ఉన్నానో చెప్పండి. సన్నబడ్డానా, అలాగే ఉన్నానా, ఇంకా ఒళ్ళొచ్చానా? కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంట్కి అయితే నా రిప్లై అయితే కంపల్సరీ ఉంటుంది. వీడియోలు చేస్తున్నాం కానివ్వండి, ఎవరు చూడట్లేదు. దాని గురించి అయితే కొంచెం అంతనే మనం యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నాను అనేసి పెట్టాను అనమాట. ఇలా మెత్తగా అయితే కలిపేసుకుని కొంచెం జారుగా అయితే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ముంచి అందులో వేయాలి కదా, దాని గురించి అయితే కొంచెం జారుగా వేసుకుంటే. అవ్వలేదమ్మా, ఒక్క నిమిషం, ఒక్క పావు గంటలో మీ వాయి అయితే రెడీ అయిపోద్ది, తిందురు కానీ. ఓకే, ఎంగిల్ అయితే చేయను. ఏం చేద్దంటే మేము వెనకెళ్ళమ్మా, మేము ఏం వండుకున్నా సరే మా వీరభద్రుడికి అయితే పెట్టాలి కంపల్సరీ. అందుకైతే నేను వచ్చి ఇంట్లో ఏం చేసినా సరే ఎంగిల్ అయితే చేయమండి ఫస్ట్. అంతే, అలాగే పెడతాను నేను, పిచ్చి పిల్లలు కదా. దమ్మా దగ్గరగా. నేను ఇప్పుడు వచ్చి అరటికాయ బజ్జీలు ఎప్పుడు వేయలేదండి, నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. ఇవాళ వేయటం అరటికాయ బజ్జీలు అంటే అరటికాయ బజ్జీ వేయటం సింపులే, కాకపోతే నేను వేయన వల్ల నాకు కష్టం అనిపిస్తుంది అనమాట. మీరు ఎలా వేసుకుంటారా లేదా చెప్పండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ వంటల వీడియోలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. దాని గురించి అయితే ఇలా చెయ్యాలి అని ఒక ఐడియాతో అయితే నేను ఓన్గా చేసేస్తాను. ఆ పిల్లలు ఏంటి అలాగే చేస్తున్నారు, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. నేను ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఏదన్నా సరే గడ్డి వేసుకుని వండుకున్నా సరే టేస్ట్గానే ఉంటుందండి. నేనైతే అది గ్యారెంటీ ఇవ్వగలను. అరటికాయ బజ్జీలు అనేది ఇలాగే వేసుకుంటారా, ఇంకా ఇందులో ఏమైనా ఇంగ్రీడియంట్స్ కలుపుతారా? నాకు కామెంట్ అయితే పెట్టండి. నేనైతే మా ఊరు సైడ్ అయితే ఇలా వేస్తారనమాట. బంగారం, మాలతీ బంగారం అయితే ఎలా వేస్తుందో కామెంట్ అయితే పెట్టండి. మేము అయితే ఇటు సైడ్ ఎలా వేసుకుంటాం, మీ సైడ్ ఎలా వేస్తారో చెప్పండి. ఇందులో పసుపు కట్ట వేస్తారా? పచ్చడిలో చాలా మంది మీరు పసుపులు వేస్తారు, మేము పసుపు అసలు వేసుకోము అసలు. పసుపులో పచ్చడిలో, ఆవకాయ పచ్చడితోను, అలాగే వీటిలో కూడా ఏమన్నా పచ్చడిలో పసుపు లాగా ఇందులో ఏమైనా వేసుకుంటారా ఇంకానో చెప్పండి. ఏమంటున్నాయి బజ్జీలు? అరిచేస్తున్నారే వాళ్ళిద్దరూ, ఏమైందో కానీ. ఇంక నెక్స్ట్ విషయానికి వస్తే, ఛానల్ ఇందా చెప్తే మనసాను కదండి, నా వైపు చూపించమా. వీడియో పెడుతున్నాం కదండి, 1 డే 2 డేస్లో కూడా 200 వ్యూస్ కూడా రావట్లేదు. వీడియో చేయడం అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకు చేస్తున్నాము మేము అనేసి. యూట్యూబ్ దేవుడికి మేము నచ్చట్లేదా? మా పేజీలు నచ్చట్లేదా? మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు, వీడియోలు పంపుతున్నారు. ఒకరి వీడియోలు ఒకరికి, నాకు చాలా మంది వీడియోలు వస్తాయి, ఒకరి నుంచి ఒకరికి అలా వీడియోలు వచ్చి వీడియోలు అయితే. అలాంటిది వీడియోలు మా వీడియోలు కూడా అందరికీ పంపొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే కాకుండా ఉత్తోళ్ళకి కూడా పంపితే కొంచెం మాకు కూడా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కదా. చాలామంది ఉంటారండి ఏ ఆసరా లేని వాళ్ళు, అలాంటి ఆసరా లేని వాళ్ళకి అయితే కొంత సహకారం కింద ఉంటుంది కదా మాట్లాంటి వాళ్ళకి. దాని గురించి అంటున్నాను అనమాట. ఇంకా మన పప్పులు అయితే దగ్గరకు వచ్చేసాయి.
ఇది సరదాగానండి. అసలు మిషన్ అయితే ఖాళీ లేదు నాకు కుట్టడానికి. ఎందుకంటే ఈ హెడ్‌కి మందులు వాడకం వచ్చిన కాడ నుంచిని అసలు కుట్టట్లేదు మిషన్ అనింది. కానీ వాళ్ళైతే ఒక వారం రోజులు బట్టయితే రెగ్యులర్‌గా ఎక్కుతున్నాను. తెల్లవారుజామున 4 గంటల నుంచి. చూడండి పెద్దది మిరపకాయ బజ్జీలా వచ్చింది. ఇంక ఈ వాయి తీసి దేవుడి దగ్గర అయితే పెట్టేసి మీ వీడియో అయితే ముగించేస్తాననమాట. ఎందుకంటే నేను చెప్పాను మీకు 10 నిమిషాల వీడియో చేస్తాననేసి. కనీసం ఇది 2 నిమిషాలు ఎక్స్ట్రా వచ్చినా సరిపోతుందిలే పోనీ 12 నిమిషాలు వచ్చినాను అనేసి వీడియో అయితే చేస్తాననమాట. ఏటమ్మా పెడుతుంది మీ అక్క మనల్ని. 10 నిమిషాలు చేస్తాననేసి మామూలుగా చెప్పాను అనమాట. ఆ 10 నిమిషాలు తప్పితే బ్యాగ్ వర్షాలు పడుతున్నాయన్నమాట. కానీ చాలా దారుణంగా ఉంటుంది ఎండలో అయితే. ఒక టిప్ అయితే ఎండ వచ్చేస్తుంది, ఒకటి పొక్కు వచ్చేస్తుంది. సాయి ఏరనుకో ప్లేట్ తీసుకురా తల్లి. ఒక ప్లేట్ పట్టరా, ఏదో ప్లేట్ అందులోది. మనకు బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ఒక వాయి అనింది. మనకి ఏర్మకి ఇందులో 4 పెట్టినా 4 పిల్లలు తింటారు. కొంచెం ఆకలికి ఆగుతారనమాట. మా ఇంటి పెద్ద బిడ్డ అనమాట. మా పెద్దనాన్నకైతే ఫస్ట్ పెట్టాలి. ఒక 6 బజ్జీలు పెడతాం మా పెద్దనాన్నకైతే. మొత్తం తీసేస్తాను, ఒక 6 పెడతాను. రెండో వాయి వేసుకుని ఆయన దగ్గరికి వెళ్దాం మనం. చాలా రోజులు అయింది కదా, మీరు కూడా మా దేవుడిని చూసి ఇప్పుడైతే చూపిస్తాను అనమాట ఎలా ఉన్నాడు. ఆయన బాగానే ఉంటాడు, దేవుడు కదా. మనం మనుషుల వల్ల మనమే బాగోం అనమాట. స్నాకింగ్ టైం. జాయిగా అయితే ఎగుతూ ఉంటాయి అనమాట. ఈలోగా ఈ వాయి అయితే పొయ్యి ఖాళీ లేకున్నాను. పొద్దునైతే కర్రీ వచ్చి సాయి బంగాళదుంప ఫ్రై అయితే చేసుకుని పట్టుకెళ్ళింది. ఇంకా నేను కిరణ్ అయితే ఫుడ్కి రాడు కదా, నేను అయితే పెరిగేసుకుని తినేసాను. ఇంకేం అనలేదండి. వీడియో చేయబోడానికి కారణం ఏంటంటే పొద్దున్నే వంట అయిపోతుంది. పొద్దున్నే వీడియో చేయమంటే సాయి నా మీద అమ్మ సెట్టు పడిపోయినట్టు పడిపోద్ది అనమాట. కొంచెం సాయం రావే అంటేనే నీకు ఈ టైంలో కూడా వీడియోలు ఏంటమ్మా అనేసి అందుకనేసి పొద్దున్నే వీడియోలు అయితే చేయట్లేదండి. ఇంకెలా అవుతే వేగనిద్దాము. ఒకసారి దగ్గరకు వచ్చి చూపించమ్మా. వేగనిద్దాం. ఇలాగైతే మన ఏర్పద్ధతిగా అయితే నైవేద్యం అయితే పెట్టొచ్చేద్దాం వండని. అవుతున్నాయి. ఒక నిమిషం దేవుడు కట్టాను. చెప్పులు తీసే అజ్జం కాలుతున్నానన్న. బజ్జీ పెడుతూ కానీ కాలిపోతుంది, పళ్ళు ముదిలేస్తా. మరి అందుకనే వినవు కదా. దమ్మా ఒకసారి లోపలికి వచ్చి తీ. ఫస్ట్ ఉండు, అన్నం తీసాను బాబాయ్. పడేయకండి. మా బుడ్డీస్ పెడుతున్నాయి అనమాట. ఫోన్ చేయండి స్వామి కాదు, స్నాక్స్ తినండి స్వామి. మా వీరభద్రుడు అయితే వాడేలా ఉన్నాడు అనమాట. విరజాజులు మాలేసుకున్నాడు అయితే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.